హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నని. ఎలా ఉన్నారండి అందరూ? చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి హెల్దీ ఫుడ్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ స్టార్ట్ చేసేసేద్దాం. రెసిపీ వచ్చేసి ఏంటంటే మినుములతో చేసే సున్నపిండి ఉంటుంది కదండి, దానితోటి జావా. మనం రాగి జావా అయితే ఎలా కాసుకుంటామో అలాగే సున్నపిండితో జావా అనమాట. ఇలా ముందుగా మినుముల్ని తీసుకుని లైట్గా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వాటిని మనం రోలు ఉంటే రోలుతో కానీ, లేదంటే మిక్సీలో పట్టుకుంటాం కదండి, అప్పుడు ఇలా పొడుస్తుంది కదా, ఈ పొడితోటి మనం జావ కాస్తున్నాం అనమాట. రాగి పిండితో ఎలా జావ కాస్తామో అలాగే ఇప్పుడు మినపపిండితో జావ కాస్తున్నాం. ఈ జావ కాయటం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఇలా 2 టీ స్పూన్లు సున్నపిండి అయితే తీసుకున్నానండి. మినపిండి నేను ఒక అర లీటర్ నీళ్ళతోటి అయితే కాస్తున్నాను. చూసారు కదండి, ఈ స్పూన్ అయితే చూసారు కదండి, ఈ స్పూన్ తోటి ఇలా నిండుగానే 2 టీ స్పూన్లు అయితే తీసుకున్నాను ఈ గిన్నెలోకి. ఇప్పుడు దానిలోకి వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా చక్కగా కలుపుకోవాలండి వాటర్ పోసి. ఇలా ఉండలు లేకుండా చక్కగా లూజ్గా వాటర్ పోసి మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఇలా వాటర్ పెట్టుకోవాలి. ఒక అర లీటర్ వాటర్కి అయితే నేను చెప్పాను కదండి, అలా ఒక గిన్నెలో వాటర్ పెట్టాను. ఇవి మరిగే వరకు ఉండాలి. ఇట్లా వాటరు కాగేటప్పుడే కొద్దిగా చిటికెడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగా అండి, ఊరికే జస్ట్ అలా చిటికెడంత సాల్ట్ వేసుకొని వాటర్ కాసుకోవాలి. ఇలా వాటర్ కాగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మినప్పిండిని దీనిలో వేసేసుకోవాలి. వేసుకుని వెంటనే కలుపుకోవాలి. ఇలా కలపటం వల్ల వాటర్లో వేసిన వెంటనే ఉండలు చుట్టకుండా కలిసిపోతుంది. ఇలా జావ కరిగేంత వరకు కూడా మనం తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే కింద శుద్ధలా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా తిప్పుకోవటం వల్ల కింద శుద్ధలా అవ్వకుండా అడుగంటకుండా ఉంటుంది. తిప్పుకోకుండా ఉంటే మాత్రం శుద్ధ కట్టేస్తుంది. తిప్పుకుంటూనే ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా తెరిలి పొంగొస్తుందండి. అలాంటి టైంలో మన స్వీట్కి సరిపడా బెల్లం కూడా వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా బెల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక యాలుక్కాయని ఇలా పొడి చేసుకుని వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. యాలుక్కాయ అనేది ఫ్లేవర్ కోసం కొంతమంది వేసుకుంటారు. యాలుక్కాయ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. చూసారు కదండి, ఇలా తిప్పుతూనే ఉండాలి. కొద్దిగా దగ్గరికి వచ్చింది, ఇంకొంచెం దగ్గర పడాలన్నమాట. చిక్కగా అంటే మరీ చిక్కగా అవ్వకూడదు. ఇంకొంచెం దగ్గర పడితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మనం చేతితో ఇలా పట్టుకుని చూసినా కూడా కొంచెం జిగురుగా తగిలిద్దండి. అలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇది మినుములు ఉన్న టైంలో మాత్రం ప్రతి ఒక్కరు ఇలా సాయంత్రం టైంలో కానీ, ఉదయం టైంలో కానీ పిల్లలకి ఇలా జావలాగా కాసివ్వండి. చక్కగా ఇవి చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎముకలు గట్టి పట్టడం కానీ చాలా మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇందులో ప్రోటీన్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల వారంలో 2 సార్లు కానీ కనీసం ఒక్కసారైనా పిల్లలకి ఇలా కాసివ్వండి జావలాగా. ఈ రెసిపీ వచ్చేసి నేను మా నాన్నగారు ఊరు పరచూరు వెళ్ళినప్పుడు మా చిన్నమ్మ చేసిందండి ఒకసారి. అప్పుడు టేస్ట్ చేసినప్పుడు చాలా బాగుందండి. ఇంకా నేను కూడా ట్రై చేశాను ఇంట్లో, చాలా బాగా కుదిరింది. ఇంకా అందుకని నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అన్నమాట. మన జావ రెడీ అయిపోయిందండి. ఒక 15-20 నిమిషాలు అయితే పడుతుందండి ఉడకడానికి. కానీ జావ ఇలా స్టవ్ మీద పెట్టి పక్కకెళ్ళి వేరే పని చేసుకోవడం లాంటివి అయితే జరగకూడదండి, ఎందుకంటే పొంగిపోతుంది. జాగ్రత్తగా దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా నాకైతే జావ రెడీ అయిపోయింది చూడండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేయటం. ఇప్పుడు మన మినపిండి జావ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ కానీ హెల్దీ ఫుడ్ అండి. మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి.
అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అయితే కుదిరిందో మాకు కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో కూడా మాకు కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.